హలో ఆల్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో చాలామందికి చాలా చాలా ఇష్టమైన, అలాగే ఇయర్‌లో ఒక సీజన్‌లో మాత్రమే దొరికే కాలీఫ్లవర్ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 6 నెలలు ఉంటుందండి. బయట అయితే నెల రోజులు ఉంటుంది. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా నేనిక్కడ ఒక పెద్ద కాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను. కాలీఫ్లవర్ ఇది మనకి ఫ్రెష్‌గా, తాజాగా ఉన్నదైతే బావుంటుందండి. అలాగే కాలీఫ్లవర్ తీసుకునేటప్పుడు ఇది మనకి ముద్దగా ఉండాలండి. అప్పుడే మనకిది టేస్టీగా ఉంటుంది. దీనిని చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కంటికి కనిపించని చిన్న చిన్న పురుగులైతే ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని చెక్ చేసుకుంటూ ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ పెద్ద ముక్కలుగా కావాలన్నా కూడా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి నేను వాటర్లో గోరువెచ్చటి నీళ్ళలో అయితే వేసి పెట్టాను. ఆ తర్వాత ఇది శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక క్లాత్ మీద వేసి తడంతా పోయే వరకు వీటిని ఆరబెట్టుకోవాలి. మనం పచ్చడి పట్టుకుంటున్నాం కాబట్టి తడి అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కాలీఫ్లవర్ పువ్వు తీసుకున్నాం కాబట్టి చింతపండు అయితే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసి ఇది శుభ్రంగా గింజలు లేకుండా చక్కగా కడిగేసి మనం నీళ్ళలో అయితే కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం నీళ్ళు అయితే వేసుకుని దీనిని ఈ విధంగా పక్కన నానబెట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ అయితే వెలిగించేసుకుని బాండి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఆవాలు, మెంతులు అయితే వేసుకుందాం. మనం నిల్వ పచ్చడికి కావాల్సినవి మెంతులు, ఆవాలు వేయించుకోవాలండి. మనకి పచ్చడిలో కంపల్సరిగా ఇవి ఉండాలి కాబట్టి నేనైతే 1.5 స్పూన్ ఆవాలు వేశాను. అలాగే 1 స్పూన్ అయితే మెంతులు వేశాను. ఇవి పచ్చివాసన పోయే వరకు, మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించి పెట్టుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి రంగు వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. మాడనివ్వకూడదండి, మాడితే చేదొస్తుందని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత నేను మళ్ళీ స్టవ్ మీద బాండి పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ వేడైన తర్వాత మనం తీసి కట్ చేసి పెట్టుకున్నాం కదండి కాలీఫ్లవర్, అదైతే ఇందులో వేసేసుకోవాలి. కాలీఫ్లవర్ని మరీ ఎక్కువగా వేగనవలసిన అవసరం లేదు. ఇది కొంచెం వేగితే సరిపోతుంది. అంటే పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీనిని వేయించుకుంటున్నాను. ఇది మనకి కొంచెం వేగితే సరిపోతుందండి. ఇలా అయితే వేయించేసి తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. చూడండి, ఇలా అయితే వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది నూనె రాకుండా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇలా తీసేసుకుంటున్నాను. చాలామందికి కాలీఫ్లవర్ పచ్చడి అంటే చాలా ఇష్టపడతారండి. అలాగే ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత అదే నూనెలో నేను ఇక్కడ వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయ రెబ్బలు తొక్కలు తీసేసి ఇవైతే నేను ఒక 20 వరకు వేశాను. ఆ తర్వాత కొంచెం అయితే ఆవాలు వేశాను. ఆవాలు వేసినట్లయితే మనకి పచ్చడి అనేది బాగుంటుంది. ఇది బాగా వేగనివ్వాలి. ఇంకా ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. పోపు గింజలు చాలామంది వేస్తుంటారు, కానీ అది మనకి బాగోదు కాబట్టి ఈ పచ్చడిలో వేసుకోవాల్సిన అవసరం లేదండి. కాబట్టి నేనైతే వెల్లుల్లిపాయలు, ఆవాలు మాత్రమే వేశాను. ఆ తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండు, అదైతే నేను మిక్సీ పట్టేసి గుజ్జుగా ఈ విధంగా తయారు చేసి ఇందులో వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ చింతపండు అంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా, అంటే తడి అనేది లేకుండా బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ చింతపండు అయితే ఈ విధంగా ఉండాలి. మనం నానబెట్టుకునేటప్పుడే వాటర్ అనేవి మనకి సరిపడా వేసుకుని నానబెట్టుకోవాలి. అదే వాటర్తో మనం మిక్సీ పట్టుకుని గుజ్జుగా తయారు చేసుకోవాలి. మరి గట్టిగా గుజ్జుగా తయారు చేసుకున్నట్లయితే పచ్చడి మనకి చాలా గట్టిగా ఉంటుందండి. కాబట్టి ఇది కొంచెం జారుగానే ఉండాలి. ఇదంతా కూడా పులిహోర కూర తయారు చేసుకుంటాం కదండి, ఆ విధంగా మనం ఈ గుజ్జుని బాగా ఉడకనివ్వాలి. ఇది బాగా ఉడికినట్లయితే పచ్చడి అనేది మనకి ఎన్ని రోజులైనా కానీ పాడవకుండా తాజాగా ఉంటుంది. చూసారు కదా, ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లేదా దగ్గరించుకుని హై ఫ్లేమ్లో అయినా సరే దీనిని బాగా ఉడకనివ్వాలి. కొంచెం తడని అనేది అంతా కూడా పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే ఉడికించుకోవడం వల్ల మనకి పచ్చడి చాలా బాగుంటుందండి. అలాగే చాలామంది గుజ్జుగా కూడా తీసి ఉడికించుకుంటారు. అలా అయినా పర్వాలేదు, మనం క్వాంటిటీ తక్కువగా చేసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా చింతపండు అయితే వేసేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి పిప్పి అనేది ఉండదండి.
చూసారు కదా, ఇదంతా కూడా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ ఉంది కదండి, అదైతే నేను ఆవాలు మెంతుల్ని పొడి చేసేసుకుని ఈ విధంగా అయితే వేసేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. మనం ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా కూడా మనకి ఉప్పు అనేది ఎక్కువైపోతుంది కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి. నేనైతే ఒక పావు కప్పు ఉప్పు వేశాను. అలాగే ఒక అరకప్పు వరకు కారం వేస్తున్నాను. కారం ఇది పచ్చికారం అండి, పచ్చళ్ళ కారం ఉంటుంది కదా, అదైతే వేస్తున్నాను. ఇది వేసుకోవడం వల్ల పచ్చడి మనకి మంచి కలర్ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది కలుపుకునేటప్పుడు చింతపండు ఏమాత్రం వేడనేది ఉండకూడదండి, పూర్తిగా చల్లారిపోవాలి. అలాగే ఎక్కడ వాటర్ అనేది తడనేది తగలకుండా పచ్చడి కలుపుకోవాలి. ముందుగా మనం కారం ఉప్పు అన్నీ కూడా బాగా సమానంగా కలిపేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ అయితే ఇందులో వేసేసుకుని ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. చాలామంది కాలీఫ్లవర్ని డైరెక్ట్గా అంటే పచ్చడి పట్టేస్తూ ఉంటారండి. కానీ ఈ విధంగా పచ్చడి పట్టుకోవడం వల్ల మనకి ఇది చాలా బాగుంటుంది. మనం పచ్చడి పట్టుకున్నట్లయితే అది మనకి ముక్క అనేది బాగా కరకరలాడుతూ ఉంటుందండి. అంటే పచ్చి ముక్క తిన్నట్టు ఉంటుంది. ఈ విధంగా అయితే కొంచెం వేయించి వేసుకోవడం వల్ల పచ్చడి అనేది ముక్క చాలా బాగుంటుంది. మనకి మరీ మెత్తగా అయిపోదు, కానీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనకి ఒక పూట నానినట్లయితే అంటే ఒక పూట ఊరినట్లయితే పచ్చడి అనేది ఒరిజినల్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడే మనం ఉప్పు కారం కూడా సరి చూసుకుంటే మన పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం కలిపేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇది మనం స్టీల్ గిన్నెలో కలుపుతున్నాం కాబట్టి ఇందులో ఉంచకూడదండి. మనం ఇది ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. నేను ఇక్కడ గాజు బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. ఇది ఒక రాత్రి అంతా కూడా బాగా ఊరిన తర్వాత ఒక సీసాలో పెట్టి మూత గట్టిగా పెట్టుకున్నట్లయితే మనకి ఈ పచ్చడి నెల రోజుల పాటు బయట ఉన్నా కూడా చక్కగా చెక్కు చెదరకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇది అప్పటికప్పుడు కన్నా ఒక రాత్రి అంతా కూడా ఊరినట్లయితే పచ్చడి అనేది మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకుని అలాగే దానిపైన నెయ్యి వేసుకుని తిన్నట్లయితే ఆహా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ కాలీఫ్లవర్ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, నేనైతే ఇప్పుడు ఇది ఓవర్ నైట్ అయితే వదిలేస్తున్నాను. తర్వాత రోజు అయితే చూడండి, ఇక్కడ నేనైతే ఇంకొక బౌల్లోకి అయితే తీసేసాను. పచ్చడి అయితే మంచిగా ఊరి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. స్మెల్ అయితే అసలు ముక్క అయితే అదరగొట్టేస్తుందండి. చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మీరైతే కాలీఫ్లవర్ పచ్చడి ఏ విధంగా తయారు చేస్తారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.